ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మార్నింగ్ యోనాతాను గురించి మీ ముందు ఉంచాలని నేను ఆశిస్తున్నాను. ఒక ధైర్యశాలిగా అతడు మనకు అక్కడ కనబడతాడు. ఈ యోనాతాను గురించి ప్రత్యేకంగా ఇది యవనస్తులు భాగంగా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే యవన దశ బహుశ్రేష్టమైనది. ఈ దశలో కలిగి ఉండు శక్తులు యోగ్యమైన కార్యముల కొరకే వాడుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో మొదటి సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 1 నుండి 15వ వచనం వరకు ఆ భాగమంతా చూస్తే ఇక్కడ సౌలు కుమారుడైన యోనాతాను చూపించిన ఆ ధైర్యం, తెగువ మనకు కనబడుద్ది. అప్పటికి ఇశ్రాయేలీల పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదు. పలుసార్లు శత్రువుల చేతుల్లో పడి ఓడిపోతూ వచ్చారు. మొదటి సమూయేలు 13వ అధ్యాయము 19వ వచనం నుండి 22వ వచనం వరకు చదివితే శత్రువులు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీల ప్రజలు యుద్ధ ఆయుధాలు క్రొత్తవి చేయించుకుందరేమోనని వారి దేశంలో నుండి వారందరినీ కూడా, ఈ ఆయుధాలు చేసే వాళ్ళందరినీ కూడా, కమ్మరవాండ్రు వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోయారు. అంటే ఇశ్రాయేలీలు ప్రజలకు యుద్ధాయుధాలు చేసేవారు, ఇచ్చేవారు లేకుండా చేశారు. అందువలన ఇశ్రాయేలీలందరూ తమ నక్కులను, పారలను, గొడ్డండ్రును, పోటకత్తులను పదును చేయించుకోవడానికి ఫిలిష్తీయుల యుద్ధకు వెళ్లాల్సి వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, అర్థమైందా? ఇజ్రాయేల్ దేశములో ఒక్క ఆయుధాలు చేసే వాళ్ళని లేకుండా చేసేశారు ఫిలిష్తీయులు. ఇంకా ఆయుధాలు లేకపోతే ఇశ్రాయేలీలు ఎక్కడ యుద్ధం చేయగలుగుతారు? ఒకవేళ పాత ఆయుధాలు ఏదైనా ఉన్నా వాడికి మెరుగు పెట్టాలన్నా, పదును పెట్టాలన్నా, సానబెట్టాలన్నా ఫిలిష్తీయుల దేశం వెళ్ళాలి. 22వ వచనంలో యుద్ధ దినమందు సౌలునొద్ద యోనాతాను వద్ద ఉన్న జనులలో ఒకని చేతిలోనైనను కత్తియే గాని ఈటియే గాని లేకపోయిను. సౌలుకు గాని అతని కుమారుడైన యోనాతానుకు మాత్రమే అవి ఉండెను అని అక్కడ మనం చూస్తాం. ఇక మిగిలింది ఒక యోనాతాను దగ్గరనే ఆయుధాలు ఉన్నాయి. ఇప్పుడు యోనాతాను ఆలోచనలో పడ్డాడు. ఇప్పటి పరిస్థితి ఎలా అధిగమించాలి? శత్రువు మాటి మాటికి దాడి చేస్తూ ఉన్నారు. ప్రతిసారి ఓటమే మన పరిస్థితి అయిపోయింది. యుద్ధమునకు ఇశ్రాయేలీలను పిలిచినందువల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే వారి యొద్ద ఆయుధాలు లేవు కదా. వట్టిగా వారేం చేయలేరు. ఆయుధాలున్నవాడు నేనే, సాధనాలున్నవాడు నేనే. కనుక నేనే మౌనంగా ఉంటే ఇశ్రాయేలుకు ఓటమే, తప్పే పరిస్థితి లేదు. అందువలన ఇప్పటి కర్తవ్యం ఏమిటా అని ఆలోచిస్తున్నాడు. దేవుడు తనకిచ్చిన విశ్వాసంతో ముందుకు సాగడానికి ఆలోచిస్తున్నాడు. ధైర్యం చూపిస్తున్నాడు. జయమునకు బాట వేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్లాల్సి వచ్చింది. సైన్యం ఉన్నారు, ఆయుధాలు లేవు. ఆయుధాలు లేకుండా యుద్ధానికి వెళ్ళి ఏం చేస్తారు? మందిరానికి బైబుల్ లేకుండా వచ్చి ఏం చేస్తాం? మందిరానికి వెళ్ళేటప్పుడు బైబుల్ తీసుకొని రావాలి కదా. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయుధాలు ఉండాలి కదా. ఆయుధాలు లేకుండా చేసేశారు. కనుక ఇప్పుడు యోనాతాను దగ్గర మాత్రమే కొన్ని ఆయుధాలు ఉన్నాయి. ఇప్పుడు యోనాతాను వెనక మనుషులు ఉన్నారు. ఏమి లాభం అంటున్నా నేను. వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేయగలరు? వాళ్ళతో కొట్టించుకోవడం తప్ప, వాళ్ళతో చంపబడ్డానికి వెళ్ళాలి తప్ప, వాళ్ళ మీద ఎగబట్టడానికి వీళ్ళ దగ్గర ఆయుధాలు లేవు కదా. కనుక యోనాతాను దగ్గర ఒక్కడి దగ్గరే ఉన్నాయి. కనుక ఇప్పుడు నేనేం చెయ్యాలి? నిజంగా యవనస్తులు ఒక్కసారి మార్నింగ్, ఈ ఉదయకాలం ముందు యోనాతాను ధైర్యం చూడండి. సరే, నా దగ్గర కూడా ఆయుధాలు లేవని కాము కూర్చున్నాడా? యుద్ధం చేసి ఏ విధంగానైనా మీ దేశాన్ని రక్షించాలి, నేను గాని మా నాన్న గాని, మా నాన్న రాజు గనక.
ఏదో ఒకటి చెయ్యాలి. కనుక మౌనంగా కూర్చునే టైం కాదు. చుట్టూరు పరిస్థితులు అనుకూలించట్లేదు కనుక చెప్పుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకు యుద్ధం చేయమంటే నా వెనక మనుషులు ఉన్నారు, ఆయుధాలు లేవు, నేను ఎలా చేస్తాను, అందుకే నేను ఆగిపోయాను. ఇలా చెప్పుకోవడానికి సాకులు చాలా సపోర్టివ్ యోనాతానుకు ఉంది. నాకు అలా చెప్పడం ఇష్టం కాదు. ఈరోజు సమస్య ఇది, దాన్ని ఎలా అధిగమించాలి, ఎలా దేశాన్ని కాపాడాలి, ఎలా అందరి ప్రాణాలు కాపాడాలి. కనుక సమస్యలు వస్తాయి. ఆ సమస్యనే కొండలాగా చూసి ముందుకెళ్ళకపోవడం అనేది ప్రియ దేవుని బిడ్డలారా మన చేతకాంతనం. ఏ విధంగానైనా మనం అధిగమించాలి. యవనస్తుడు చూడండి, కనుక ధైర్యం చూపిస్తున్నాడు. అక్కడే మనం 14వ అధ్యాయం చూస్తే మొదటి సమూయేలు 6వ వచనంలో అన్నాడు, ఈ సున్నతి లేని వారందరూ వారి దండు కాపరుల మీదకి పోదుము రమ్ము, యెహోవా మన కార్యములను సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అన్నాడు. ఇక్కడ వాతావరణం అంతా భయంతో నిండింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీల్లో ఒక్కరి దగ్గర కూడా ఆయుధాలు లేవు. కానీ యోనాతాను ఆ ధైర్యంతో పలికిన మాటలు బహువిశ్వాసంతో మాట్లాడుతున్నాడు. అనేకుల్ని ధైర్యపరిచే మాటలు. ఈ సున్నతి లేని వారు అని ఫిలిష్తీయుల గురించి పలుకుట నిజంగా ధైర్యంతో పలికిన మాట. దేవుడు కొద్ది మందితోనైనా అనేకుల చేతనైనా రక్షించుటకు యెహోవాకు అడ్డమా అనే పలికిన మాట ఉంది చూసారా? విలువైన మాట, ధైర్యంతో కూడిన మాట. కనుక దేవునికి మన శత్రువును జయించుట అసాధ్యము కాదు. మన దేవుడు కొద్ది మంది చేతనైనా ఎక్కువ మందితోనైనా మనల్ని రక్షించడానికి సమర్థుడు అని గట్టిగా తెలిపే మాట. నిజంగా ఇది ఎంత ధైర్యంతో కూడిన మాట. ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయకాలం ముందు యవనస్తులేంటి, ఎవరైనా సరే అక్కడ పరిస్థితులు అనుకూలించట్లా, అయినా పర్వాలేదు, బయలుదేరుతున్నాడు. యోనాతాను ఎంతటి ధైర్యము విశ్వాసం చూపిస్తున్నాడు. కారణం ఏంటో ఆలోచించాలి. యోనాతాను ఇంటి పరిస్థితి చూస్తే ఇంట్లో నెమ్మది లేదు. సౌలు పలుసార్లు మామగారు దావీదును చంపడానికి ఈట్లు విసురుతున్నాడు. కనుక సౌలు ఇంటి వారికి దావీదు ఇంటి వారికి బహుకాలం యుద్ధం జరుగుతుంది. కానీ దావీదు అంతకంతకు వదిలిను, సౌలు అయితే అంతకంతకు డౌన్ అయిపోయాడు, నీరసిల్లాడు అని బైబిల్లో మనం చూస్తాం. 2వ సమూయేలు 3వ అధ్యాయము 1-2 వచనాలు. అంటే దావీదు వైపు వైరపు మనస్సు లేని వాడైనందున దేవుడు అన్నిట్లో దీవించాడు. సౌలు మనస్సు ఈర్ష్య, ఇల్లంతా పగ, కక్ష, హత్య చెయ్యాలి, నాశనం చెయ్యాలి అనే వాతావరణంతో నిండింది. అందుకే ఒక కుటుంబం డౌన్ అయింది, ఒక కుటుంబం వర్ధిల్లింది. ఈరోజు నీ కుటుంబంలో అది అంటారే సుప్పనాతి తనం అంటారే, చూడలేని తనం అంటారే, ఎదటి వాళ్ళు బాగుంటే మనం తట్టుకోలేం. అది మన పతనానికి దారి తీసాయి. ఎప్పుడూ కూడా అందరూ బాగుండాలి, అందరూ చక్కగా ఉండాలి, అవతల ఫ్యామిలీ కూడా వాళ్ళ భార్య భర్తలు బాగుండాలి, వాళ్ళు సమాధానంగా ఉండాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి, వాళ్ళ పిల్లలు బాగుండాలి, ఎదటోళ్ళు ఉద్యోగం బాగుండాలి, వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, బండి కొనుక్కోవాలి, వాళ్ళు బట్టలు కొనుక్కోవాలి, వారు బాగుండాలి అని పెద్ద మనసుతో ఎప్పుడైతే అనుకుంటావో ఆటోమేటిక్గా నీకు నీ కుటుంబం గురించి ఆలోచించకుండానే ఎదటోళ్ళకి ఏం కలగాలని మనస్ఫూర్తిగా నిజంగా 100% అనుకుంటావో అవన్నీ దేవుడు నీ కుటుంబంలో కలగజేస్తాడు. ఎప్పుడైతే పైకి బాగా మాట్లాడుతూ ఎదటి వారిని ఓరవలేని తనంతో ఉంటావో వాళ్ళు పతనమైపోవాలి, మాకంటే డౌన్గా ఉండాలి అని ఎప్పుడు అనుకుంటావో వాళ్ళు డౌన్ అవుతారు, లేదు కానీ నువ్వు డౌన్ అయిపోతావు. నా పిల్లల కంటే వాళ్ళు పిల్లలు బాగుండాలి అని ఎప్పుడైతే అనుకుంటావో నీ పిల్లలు బాగుంటారు. మళ్ళీ పైకి మాట్లాడి నోటితో హృదయంలో గనక మైనస్ ఆలోచిస్తే అది ఎదటి వారికి తెలియదు, కానీ నేను కలగజేసిన దేవుడు ఉన్నాడు చూసారా ఆయనకి తెలిసిపోద్ది. కనుక ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను,
దావీదు మనసు ఎలాంటిది అంటే బాగుండాలి అని కోరుకుంటాడు. వాస్తవంగా 100% తన హృదయాన్ని దేవుడు మొత్తం గాలించేశాడు. గాలి చేస్తే దేవుడికి అర్థమైంది అంటే దేవుడు దావీదు హృదయాన్ని స్కాన్ చేశాడు. ఏమర్థమైందంటే ఎదుటోడు బాగుండాలి. సౌలు మనస్సును కూడా, మామగారి మనస్సును కూడా స్కాన్ చేశాడు. అతనమైంది ఏంటంటే నాకంటే ఎవరు బాగుండకూడదు, నేనే అందరికంటే మంచిగా ఉండాలి. అందుకే డౌన్ అయిపోయాడు, అడ్రస్ లేకుండా అయిపోయాడు. ఈ పాఠం చాలు కదా మన జీవితంలో. మనం ఎదగాలన్నా డౌన్ అవ్వాలన్నా అర్థం అవడానికి ఈ పాఠం చాలు కదా ప్రియ దేవుని బిడ్డలారా. కనుక సౌలును బట్టే పాపం యోనాతానికి కష్టాలేమో. కొడుకుగా తన దేవునితో సరైన సంబంధం కొనసాగించుకున్నాడు. తన ప్రాణమిత్రుడు దావీదుతో ముదిరిన స్నేహబంధాన్ని కొనసాగించుకున్నాడు యోనాతాను. దేవుడితో మంచి సంబంధం ఉంది, తన ప్రాణ స్నేహితుడైన దావీదుతో తనకు మంచి సంబంధం ఉంది. అందుకే అతడు ధైర్యం చూపించాడు. అదే రీతిని మనం కూడా మన దేవునితో సరైన సంబంధం కలిగి ఉండాలి. అప్పుడు దేవుని కృప మనకు సమీపంగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ధైర్యం కలిగి గొప్ప కార్యాలను మీరు కలిగి ఉండాలి. కనుక ఒక్కడే శత్రువుపై వెళ్ళాలనుకుంటున్నాడు యోనాతాను. సైన్యంలో ఎవరి దగ్గర ఆయుధాలు లేని కారణం చేత వారెవ్వరు యుద్ధానికి రాలేదు, తానొక్కడే బయలుదేరుతున్నాడు. నిజంగా చాలా ఆశ్చర్యం. 1 సమూయేలు 14:1 చూస్తే యోనాతాను వాళ్ళ తండ్రి సౌలుతో కూడా ఏమి చెప్పలేదట, ఎవ్వరితో ఏమి చెప్పలా. తన ఆయుధాలు మోసేవాన్ని తీసుకొని ఒంటరిగా యుద్ధానికి వెళ్ళాడు. చూసారు ఇతను ధైర్యం చూసారా? ఒక్కరితో, నాన్నతో గాని సైన్యంతో గాని ఎవరితో చెప్పలా. అంతమంది మీదకి అసలు ఎలా వెళ్ళగలిగాడు ఒక్కడే? తక్కిన సైనికులకి పట్టనదే నాకెందుకులే అని అనుకోలా. నా దేవుని పక్షాన శత్రువును ఓడించాలి, నా దేవునికి ఇది అడ్డమా అనే దీక్షతోనే యోనాతాను సాగాడు. అతడు బయలుదేరినప్పుడు తన తండ్రితో చెప్పలేదు. అహియా అనే ఏఫోదు ధరించుకొని ఉన్న యాజకునికి కూడా చెప్పలేదు. వెళ్ళాలనుకున్నాడు అంతే. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ఆత్మీయ విషయాల్లో, రక్షణ తీర్మాన సమయాలలో, దేవునికి ఇచ్చే విషయాలలో, సేవకు సమర్పించుకునే విషయాల్లో యోనాతాను లాగా ఉండాలి. దేవుడికి ఏమైనా ఇవ్వాలనుకున్నావా? తీర్మానం చేయాలనుకున్నావా? కొన్నిసార్లు ఎవరికైనా చెప్తే నీకు ఆటంకాన్ని కలిగించవచ్చేమో. యోనాతాను ఎవరికి చెప్పలా. అబ్రహాము కూడా తన కుమారుడిని బలర్పించే సమయంలో ఎవరికి చెప్పలా. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. మంచి మంచి ఆధ్యాత్మికమైన పాఠాలు మనం ఇందులో నేర్చుకోవచ్చు. అయితే దేవుని ప్రేరేపణ బట్టి శత్రువులపై యుద్ధం చేయడానికి బయటికి వెళ్ళిన యోనాతానుకు దేవుడు తోడై ఉన్నాడు. 14:13 చూస్తే యోనాతాను అతని ఆయుధాలు మోసేవాడు తమ చేతులతో కాళ్ళతోనూ ప్రాగుతూ ఎక్కి కొండ మీదకి ఎక్కి శత్రువుపై యుద్ధం చేశారు. యోనాతాను దెబ్బకి ఫిలిస్తీన్లు పడిపోయారు. ఆయుధాలు మోసేవాడు వారిని చంపేశాడు. యోనాతాను చేసిన ఆ మొదటి వధలో దాదాపు 20 మంది చచ్చిపోయారు. 15 చూస్తే దండులోను పొలములోను జనులందరిలోను మహా భయంకరమైన భయకంపము కలిగిను. దండు కావలి వారును దోపిడిగాండును భీతి నొందిది. నేల అదిరిందట. వారి భయము దైవికమైన భయంగా భావించారు. హల్లెలూయా. యోనాతాను ఒక్కడే బయలుదేరి వెళ్ళి యుద్ధం చేశాడు, కానీ అతనితో దేవుడు తన దూతలు పంపించి ఉంటాడని నేను అనుకుంటున్నా. శత్రువులు పడి చచ్చిరి. పొలములో దండులో మహా భయకంపము కలిగిను. కావలి వారు భీతి నొందిరి. వాటన్నిటికంటే ముఖ్యంగా భూమి అదిరిపోయిందట. ఎంత గొప్ప కార్యం అండి. అక్కడ వారందరూ ఇది దైవికమైన భయము అని చెప్పుకున్నారు. నిజంగా ఒక్కడిగా ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళి కొండెక్కి నిజంగా అంతమంది ఫిలిస్తీన్ల మీద ఒక్కడు పనివాడిని తీసుకుని వెళ్ళి సైన్యంతో చెప్పలా, వాళ్ళ నాన్నతో చెప్పలా. ముందు ఆ డేరి చూడండి, ఆ ధైర్యం చూడండి. చుట్టూరు కూడా పరిస్థితులు అనుకూలించలేదు అని చేతులు నలుపుకుంటూ ఇంట్లో కూర్చోాలా. ఎలా ఈ సమస్యను ఎలా అధిగమించాలి, ఈ ఆర్థిక పరిస్థితిని ఎలా అధిగమించాలి, లేదా దేవుడి సన్నిధిలో ఎలా పోరాడాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఈ విషయంలో నేను ఎలా దీవించబడాలి, దేవుడికి ఎలా ఘనత కలగాలి. నిజంగా సమస్యను అధిగమించిన వాడు యోనాతాను. ఈ మార్నింగ్ యవనస్తుడికే కాదు, ఈ భాగం పెద్దలైన మనందరికి కూడా యోనాతాను ఒక ఆదర్శంగా పెట్టుకుందాం.
దేవుడు మీరు పోరాటాలలో దేవుడు మీకు విజయాన్ని కలగచేయునుగాక. సాతాను మీద పోరాడే ప్రతి పోరాటంలో దేవుడు తన దూతను పంపించి ప్రతి పరిస్థితిలో కూడా మీకు సహాయం చేయునుగాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం ముందు ఈ వర్తమానము అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచి పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉంటే అనేకులకు ఫార్వర్డ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.